ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. కానీ మీరు పనిచేసిన టైంలోనే సాయి ప్రణీత్ హత్య కేసు, మరి అది ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఈ బాయ్ అందరూ ఎందుకు వచ్చారండి? రైట్ అండి, అది అమృత ప్రణయ్ కేసు అండి. ఇట్స్ ఏ సెన్సేషనల్ కేసు అది. సో మనకి 2018 సెప్టెంబర్లో అయినటువంటి ఇన్సిడెంట్ అది. సో దీని మీద కూడా పలు సందర్భాల్లో మాట్లాడాము. సో ఇది నేను వెళ్ళినప్పుడు యాక్చువల్గా అక్కడ నేను ట్రాన్స్ఫర్ అయ్యి పోస్టింగ్ వెళ్ళినప్పుడు నేను ఐజీ గారిని కలిసాను. అప్పుడు ఐజీ స్టీఫెన్ రవీంద్ర గారు ఉండేవారు, అండ్ పాత ఎస్పీ కూడా నా ముందు శ్రీనివాస్ ఉండేవారు. శ్రీనివాస్ అని ఆయన కూడా నాకు చెప్పారు, ఐజీ గారు కూడా చెప్పారు నాకు ఏంటంటే కొంచెం అక్కడ ఏదో ఇష్యూ ఒకటి, అమ్మాయి వైశ్యాస్ అమ్మాయి, అబ్బాయి ఏమో అతను వచ్చేసి ఎస్సీ పిల్లగాడు, సో కొంత ఇష్యూ ఏదో తయారవుతున్నది, కొంచెం జాగ్రత్త అని చెప్పేసి మీరు ఒకసారి ఏంటంటే నేను న్యాచురల్గా చేరిన తర్వాత మారుతిరావు అని వాళ్ళ అమృత అనే వాళ్ళ ఫాదర్ని పిలిచాను. మారుతిరావు అక్కడ కాస్త అఫిలియేట్ బాగా డబ్బున్న వ్యక్తి. సో అతన్ని పిలిచి కూడా నేను మాట్లాడాను. నన్ను మాట్లాడినప్పుడు అక్కడ లోకల్ డిఎస్పీ, లోకల్ ఇన్స్పెక్టర్, మిర్యాలగూడ డిఎస్పీ, మిర్యాలగూడ ఇన్స్పెక్టర్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందరినీ పెట్టి నేను మాట్లాడి ఇతను మారుతిరావు మిర్యాలగూడ అతను. సో చెప్పినప్పుడు అతను నార్మల్గా ఏమన్నాడు, ఈ అబ్బాయి అప్పటికే మ్యారేజ్ అయ్యింది, వాళ్ళది మ్యారేజ్ అయింది జనవరిలో అనుకుంటా, వాళ్ళు ఆర్య సమాజ్లో మ్యారేజ్ ఏదో చేసుకుంటారు. చేసుకున్న తర్వాత సార్ నాకు వాళ్ళిద్దరు ఏదో సరే, నేను అమ్మాయి నా ఒక బిడ్డే, నేను ఆ మ్యారేజ్ నాకు ఇష్టం లేదు, ఇప్పుడు చేసుకున్నారు కాబట్టి ఇక నేను చేయగలిగేది కూడా ఏమీ లేదు, వాళ్ళ దారి వాళ్ళది, నా దారి నాదే అనేటట్టు చెప్తూ బాధపడుతూ అతను కొంచెం కన్నీళ్ళు పెట్టుకోవడం చేస్తాను. సో మనం తండ్రిగా ఒక తండ్రి జనరల్గా జరిగేది ఇదే అన్ని కేసుల్లో. వాళ్ళు ఏంటంటే అయిపోయింది కదా, ఇక ఏముందిలే, వీళ్ళు ఎవరి దారి వాళ్ళది అనుకుంటారు. సో మేము సరే జాగ్రత్త మారుతిరావు, మీరు తప్పుడు వైపు ఎలాగో ఆలోచన చేయకుండా చూడండి అని చెప్పినాము. ప్లస్ మా వాళ్ళకు కూడా నేను మళ్ళీ అతను వెళ్ళిన తర్వాత కూడా కొంచెం జాగ్రత్తగా గమనిస్తున్నాండి. అట్లా మనం ఇది ఏంటంటే అంత ఈజీగా తీసుకోవడానికి లేదు, మనం గమనిస్తూ ఉండాలి, కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని. సో ఇతను అప్పుడు ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పాను ఇదంతా కూడా. సో తర్వాత ఏంటంటే ఇతను బాగానే ఉన్నాడు, బాగానే ఉండి ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత అమృత ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఈ అమ్మాయిని అంటే వాళ్ళు ఏ విధంగా అయిందంటే, ఇక ఇంట్లో ఈ తల్లి కూడా బిడ్డతోటి అంటే కాంటాక్ట్ రావటం, అంటే అప్పటిదాకా మాటలు లేనిటటువంటిది మెల్లిగా ఇదయ్యి ఒక రిసెప్షన్ కూడా ఆర్గనైజ్ చేశారు. ఆగస్టులో ఒక రిసెప్షన్ ఆర్గనైజ్ చేస్తారు. ఎవరు వీళ్ళు, ఈ ప్రణయ్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు మిర్యాలగూడలో. ఆ రిసెప్షన్ కూడా ఆర్గనైజ్ చేసి దాంట్లో వీళ్ళని అక్కడ ఊర్లో అందరినీ పిలిచి అంత విందు అదంతా చేయడం జరుగుతుంది. వీళ్ళు రారు, తల్లిదండ్రులు రారు, రారు, బట్ అంత తెలుస్తుంటుంది ఊర్లో ఇదంతా పెద్ద ఎత్తున చేస్తున్నాడు, చేసి ఇదంతా చేస్తున్నప్పుడు ఈ పక్కన ప్రణయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఏంటంటే కొంతమంది ఎక్కించేవాళ్ళు ఉంటారు, ఇట్లా ఉండి చూడు ఇట్లా అంటున్నాడు అట్లా అని తీసుకెళ్ళి ఏదో మాటలతోటి వాడు ఇట్లా తాగున్నప్పుడు ఏదో మాటలు అది ఉండేదాన్ని కూడా ఇతను ప్రణయ్ అని మాట్లాడుతుందని కూడా వాళ్ళు రికార్డ్ చేసి వినిపించటాలు మారుతిరావుకి, అతను ఇన్ఫార్మెంట్స్ లాగా కూడా ఉంటూ అతనికి షేర్ చేస్తుంటేవాళ్ళు అన్నమాట. సో ఒక రకంగా ఇదంతా మధ్యలో ఇదంతా కూడా ఉండడంతో మారుతిరావు బాగా పెట్టుకున్నాడు. యాక్చువల్గా ఫస్ట్ నుంచే ఇది ఉన్నది కొంత ఇది ఇంకా పెరుగుతూ వస్తుంది అనమాట. అంటే అతను ఆ పిల్లవాడి మీద కక్ష అనేది పెరుగుతూ వస్తూ నా బిడ్డని, నా కంట్రోల్ ఉన్న బిడ్డని, అతను అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డని అతను తీసుకొని వెళ్ళి, అతను యాక్చువల్గా డిగ్రీ అవ్వలేదు, బీటెక్ ఏదో జాయిన్ అయినట్టుంది. సో ఈ అమ్మాయి కూడా 10th ఇంటర్మీడియట్ అయిపోయినట్టుంది. అప్పుడు నాకు ఇంకా పూర్తిగా అన్ని డీటెయిల్స్ గుర్తులేదు, ఎందుకంటే చాలా టైం అవుతుంది, అప్పుడు 6 years అవుతుంది. బట్ వాట్ ఎవర్ అదైనా కానీ కూడా వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి స్కూల్లో వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉండింది. తర్వాత అది మెల్లిగా వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఇదైంది. తర్వాత ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ అయ్యే స్టేజ్లో 18 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి వీళ్ళకి తర్వాత ఇంటి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవటం, ఆర్య సమాజం అక్కడ చేసుకొని హైదరాబాద్లో మళ్ళీ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఇంటికి మళ్ళీ వచ్చి అక్కడే ఉన్నారనమాట. ఇది హైదరాబాద్లో ఉన్నారు, అది మిర్యాలగూడలో ఉన్నారు. సో ఇది జరిగినప్పుడు ఇతను ఫస్ట్ నుంచి కూడా లోపల కొంత అది తీసుకోలేకపోతున్నాడు, ఎందుకంటే ఒక్కతే బిడ్డ, లేక పుట్టిన బిడ్డ, డబ్బు బాగా ఉంది, అండ్ ఇతనికి ఫస్ట్ నుంచి కూడా కొంత ల్యాండ్ ఇష్యూస్లోకి వెళ్ళున్నాడు. సో అక్కడ వీళ్ళు ఉండేవాడు బారీ అని అతను ఒక కేసులో ఇతనికి అక్కడ ల్యాండ్ ఇష్యూస్లో కూడా అక్కడ దాంట్లో తగిలాడు అనమాట. ఇప్పుడు 2012-13 ఆ టైంల నుంచి అతను ఒక ముద్దాయిగా వస్తుండేవాడు. ఆ కాంటాక్ట్ తోటి కూడా అహ్మద్ బారీ అని చెప్పేసి ఆ కాంటాక్ట్ తోటి నెక్స్ట్ ఇతను వాళ్ళతోటి లైనప్ చేసుకొని నెక్స్ట్ అస్గర్ అలీ అని చెప్పేసి దాంట్లో A1 ఏది ఇప్పుడు ఈ కేసులో ఏది మన మారుతిరావు కేసులో A2, అంటే ఫస్ట్ A1 ఈజ్ మారుతిరావే, A2 ఈజ్ అస్గర్ అలీ.
అస్గర్ అలీ అంతకుముందు హిరణ్ పాండ్యా అని ఒక మినిస్టర్ని చంపిన గుజరాత్లో అతను హోమ్ మినిస్టర్గా కూడా చేశారు. సో ఆయన చంపిన దాంట్లో కూడా అస్గర్ అలీ A1 బారీ మొహమ్మద్ బారీ అనుకోండి. మొహమ్మద్ బారీ వాజ్ A11 దాంట్లో. సో అంటే అక్యూజ్ 11 అనమాట. సో వీళ్ళు దాంట్లో కూడా ముద్దాయిలు అనమాట. సో చాలా నోటోరియస్ ఫెలోస్ వీళ్ళంతా ఏంటంటే ISI ట్రైనింగ్ తీసుకొని ఇతను అస్గర్ అయితే చాలా ఇదిగా ఉండేవాడు. సో అప్పుడు తర్వాత దాంట్లో ఇది కూడా వచ్చింది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడ్డది దాంట్లో. సో అస్గర్ని బారీ ద్వారా కాంటాక్ట్ చేశాడు ఎవరు ఇతను చేసి, అక్కడ లోకల్గా అప్పుడు కాంగ్రెస్ లీడర్ ఒక అతను ఉండేవాడు, జావేద్ సంథింగ్ ఏదో ఉండేది, అతను ఒక లోకల్ కాంగ్రెస్ లీడర్ ఉండేవాడు ఆ టైంలో. అతను టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కడ, ఏది మన మిర్యాలగూడలో అక్కడ ఉండేది. అతని ద్వారా కూడా వీళ్ళు అంటే దానికి పార్టీలు ఏం లేదు దీంట్లో. అంతా ఏంటంటే అప్పుడు ఇది అతను వాళ్ళ అంటే భారతీరావు క్లోజ్ ఫ్రెండ్ కూడా అతను. అట్లా అని పార్టీల పరంగా ఇదనేది, ఎందుకంటే వీళ్ళు ఎంఐఎం, మారుతిరావు ఏమో టీఆర్ఎస్ పార్టీలో ఉండేవాడు అప్పుడు, ఇక్కడ ఇతనేమో కాంగ్రెస్లో ఉండేవాడు. ఇట్లా అంత పార్టీలు కాదు, అంటే ఫ్రెండ్షిప్ అనమాట. సో ఇలా ఉండింది. వీళ్ళందరూ దాంట్లో ఇచ్చేస్తూ ఈ మారుతిరావుకి సరే వీళ్ళు మారుతిరావు లైనప్ చేసుకున్నాడు, అంటే ఇతన్ని ఎలిమినేట్ చేయాలనుకునేది క్లియర్గా లైనప్ చేసుకున్నాడు. సెప్టెంబర్ 14th అనుకుంటా అప్పుడు మర్డర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత రోడ్డు మీద నరికి అతను వాడు బీహార్ నుంచి వచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు A2 వాడు, A3 ఈజ్ అస్గర్ అలీ. సో అతను నరకటం జరిగింది అనమాట, నరికి చంపాడు. సో మన స్క్రీన్ మీద కనపడేటప్పుడు A2 ఇతను ఒక్కటే ఉంటాడు అనమాట, ఇంకెవడు ఉండడు మనకి. వీళ్ళు హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళి ఈ అమ్మాయి ఎవరు అమృతని ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి తీసుకెళ్ళటానికి ఇతను ప్రణయ్ తీసుకెళ్తున్నప్పుడు ఆ సీసీ కెమెరాలో దూరం నుంచి ఇతను నరకటం ఒకటే మనకి అంతవరకే. ఫర్దర్గా మనకి ఇంకేమీ అక్కడ లీడ్స్ కూడా ఏం లేవు. మీకు ఎన్ని గంటలకు వచ్చింది ఇన్ఫర్మేషన్ అండి ఆ రోజు? ఇమీడియట్గా అక్కడ అయింది ఆ రోజు. ఐ థింక్ అరౌండ్ 11:30, 12కి అట్లా అయింది. ఇమీడియట్గా వచ్చింది. ఇమీడియట్గా వితిన్ 12 ఆ టైంలో అయినట్టుంది, 11:30, 12 ఆ టైంలో. సో ఇమీడియట్గా వెళ్ళటం జరిగింది. అందరం మా వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సో ఫస్ట్ డౌట్ మారుతిరావు మీదే ఉండింది న్యాచురల్గా. మారుతిరావు మీద ఉండింది. మారుతిరావు ఎఫ్ఐఆర్లో కూడా మారుతిరావు పేరు వచ్చింది, ఎందుకంటే ఇతన్ని చంపడానికి ఇదనేది. బట్ మారుతిరావుకి కనెక్ట్ అవ్వడానికి ఏం లేదు, ఇతనికి అతనికి ఎటువంటి కాంటాక్ట్ కూడా ఉండదు అనమాట అసలు. సో వీళ్ళు కాంటాక్ట్ వాడింది కూడా అంతా అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అంతా వాడారు. అప్పుడు వాడి అసలు ఎక్కడ కూడా మనకి దొరకకుండా ఉండేటటువంటి విధంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అంతా. అస్గర్ ఎందుకంటే వాడు పెద్ద ముదురు కేసు కాబట్టి వాడు ఆల్రెడీ ఇదంతా కూడా జాగ్రత్తగా చేశాడు. సో మనకి వెంటనే కొంత మాకున్నటువంటి నెట్వర్క్లో ఈ అన్నింటినీ మనం ముందు తీసుకుంటూ ఒకళ్ళని మనం ఐడెంటిఫై చేయటం మొదలెట్టి తర్వాత టీమ్స్ అన్నీ కూడా కొంత అన్ని స్టేట్స్లో అన్ని రకాలుగా, అంటే మహారాష్ట్రకి కొంత ఇటువైపు కూడా మనము మన ఇది ఇతన్ని తీసుకురావడానికి బీహార్కి, నెక్స్ట్ ఇంకా కొంత మనకి అంటే అన్ని స్టేట్స్ కూడా డిస్పాచ్. బీహార్ అని మీకు ఎలాగ అయిపోయిందండి? క్లూ ఎక్కడ వచ్చింది? లేదు. సో క్లూ అనేది ఎక్కడంటే మనకి ఈ చేసే క్రమంలో యాక్చువల్గా ఒకటి మనం పికప్ చేసినప్పుడు ఎవరు చేశారు ఏంటనేది మనకు వర్కౌట్ తెలిసిపోయింది అనమాట. పలానా వాడని చెప్పి అర్థమైంది అనమాట. అర్థమైనప్పుడు వాడి ఫోటోలు అది తీసుకున్నాం. ఎక్కడో చిన్న దాంట్లో మనకి ఐ థింక్ వాడి ఫోటో ఒక దగ్గర వచ్చింది మనకి. ఫోటో వచ్చినప్పుడు ఆ ఫోటోని పట్టుకొని మా టీం అక్కడ చాలా బాగా చేశారు. అక్కడ ఉన్నటువంటి టీం అప్పుడు ఆఫీసర్స్ అంతా కూడా అప్పుడు ఇతను ఉండేవాడు, మన హాలియా ఇన్స్పెక్టర్ కూడా ఉండేవాడు. హాలియా ఇన్స్పెక్టరు ఇప్పుడు కొండమల్లిపల్లిలో ఉంటున్నాడు అనమాట ఇన్స్పెక్టర్ అతను. ఇంకా వాళ్ళ టీము డిఎస్పీ అప్పుడు శ్రీనివాస్ ఉండేవాడు అతను. ఇంకా అందరూ, అంటే ఒకళ్ళని కాదు, అందరూ కూడా దాంట్లో యాక్టివ్గా చేశారు. ఐటీ టెక్నికల్ టీం కూడా బాగా చేశారు. సో అందరినీ రకరకాలుగా మనం పికప్ చేశాము. పికప్ చేసి అంటే మీకు అన్నీ నేను మీకు చెప్పకూడదు, అందులో నేను కొన్ని కావాలని రివీల్ చేయకూడదు, ఎందుకంటే రేపు క్రిమినల్స్ అందరూ కూడా తెలుసుకొని. సో బట్ వీ హ్యాడ్ సమ్ అంటే వర్కబుల్ లీడ్స్ కోసం చూస్తాం ఎప్పుడైనా కానీ. సో అంటే కొంత టైం అనేది చాలా హీలర్ అనమాట. టైం ఈజ్ అ హీలర్. టైమే చాలా వాటికి పరిష్కారం వస్తుంది. ఆ టైంని తీసుకోవాలి ఎప్పుడు కూడా. అక్కడ టైం ఇవ్వలేదు, టైం లేదు, అతను తొందరగా యాక్ట్ చేస్తున్నాడు అనమాట. యాక్ట్ చేసి ఏం చేశాడు, అమ్మాయిని హడావుడు పెట్టి లేదు ఇట్లా అమ్మాయిని ఇంట్లో పెట్టేసి బయటకు వెళ్ళనిచ్చేవాడు కూడా. అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయింది. సో కొంచెం ఇదే కాకుండా వీళ్ళిద్దరు కలిపి ఒక వీడియో చేశారంటే బిఫోర్ మ్యారేజ్. ఆ వీడియో కూడా వీళ్ళు ప్రొవోకేషన్, అదే ఇవన్నీ ప్రొవోకేషన్ తోటి ఏమయ్యాడు, ప్రొవోక్ అయ్యాడు. పిల్లలకి మనం వాళ్ళు తెలిసి తెలియకుండా చేసినప్పుడు
వాళ్ళు మనల్ని ప్రొవోక్ చేస్తే మనం రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు కదా. అక్కడే కదా మెచ్యూరిటీ ఒక తండ్రిగా వచ్చేది. సో మీరు వాళ్ళకి మనం చెప్పి నచ్చజెప్పి వాళ్ళకి ఆ ఎమోషన్స్ని వాళ్ళని కొంచెం మనం వాళ్ళకి జాగ్రత్త అర్థమయ్యేటట్టు చెప్పి ముందు పేషెంట్గా ముందు మన క్లారిటీ ఉండాలి. ఒక తండ్రిగా మనకి చాలామందికి తెలియదు ఎలా హ్యాండిల్ చేయాలి రిలేషన్షిప్స్ అని. ఎందుకంటే ఇవన్నీ మనం కింద మీద పడి నేర్చుకునేది ఉంటున్నాను. సో దీనికి అసలు హ్యూమన్ రిలేషన్షిప్ ఎలా హ్యాండిల్ చేయాలి, పిల్లలతో ఎలా హ్యాండిల్ చేయాలి, పిల్లలతో టీనేజ్లో ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలనేది ప్రతివాడికి అర్థం కాని ప్రశ్న అనమాట. ప్రతివాడు వీ అండర్గో త్రూ ద సేమ్ ప్రాసెస్ అన్నమాట. అందరికీ తెలుసని నేను అన్ను, చాలామందికి తెలియదు. ఇంకా మనకి ఇప్పుడు మన పిల్లలతో ఎలా హ్యాండిల్ చేయాలనేది ఇది అనేది అర్థం కాని ప్రశ్నగా ఉంటుంది చాలా సందర్భాలు. ఇంట్లో చుట్టుపక్కల తల్లిదండ్రులతోటో లేకపోతే బంధువులతోటో అనేది ఎప్పటికీ అది అర్థం కాని ఇష్యూగా ఉంటుంది. నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. దీంట్లో కూడా ఇంట్రాగేషన్లో మారుతిరావుతో అంటే హత్య జరిగిన తర్వాత ఫస్ట్ వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళ కన్ఫెక్షన్లో మారుతిరావు పేరు వచ్చి ఉంటుంది. మారుతిరావు తీసుకురాగానే మీరు మాట్లాడినప్పుడు మారుతిరావు చెప్పేవి ఏంటండి? మారుతిరావు ఏమాత్రం ఒక బాధ అని వచ్చిందంటే లేదు, మారుతిరావు ఫస్ట్ చాలా క్యాజువల్గా ఉన్నాడు. ఎందుకంటే అతను అప్పుడు టీఆర్ఎస్ లీడర్. అక్కడ అతను టీఆర్ఎస్ లీడరు, బాగా డబ్బున్నాడు. అక్కడ ఈ వాజ్ లైక్ అతను హిందూ వాహిని దాంట్లో కూడా అక్కడ ఏదో లోకల్గా ఇతను ఉండేవాడు. డబ్బు ఉన్నది, కొంత పరపతి ఉంటుంది. న్యాచురల్గా ఏం చేస్తాడు అతను అనుకుంటాడు ఏముంటుందో ఇదంతా పోలీసు మామూలు కదా మేనేజ్ చేసుకోవచ్చు అని. నేను ఫస్ట్ ఇంట్రాగేషన్ కూడా ఎప్పుడు నైట్ నా ఆఫీస్లోనే క్యాంప్ హౌస్ తీసుకొచ్చారు. రాత్రి అరౌండ్ 3 అయింది. రాత్రి 3ంటికి కూర్చొని మంచిగా అతన్ని ఎదురుగా కూర్చోబెట్టి, ఇప్పుడు మీరు నేను ఎలా ఉన్నాం అట్లనే కూర్చొని టీ కూడా తీపిచ్చి కూర్చోబెట్టి మంచిగా మాట్లాడుతున్నాం. ఇంట్రాగేషన్ అంటే తీసుకొచ్చి కొట్టేది కాదు. అతను ఒక తండ్రిగా అతను ఇది ఉన్నప్పుడు నేను అర్థం చేసుకోవాలి అతని పెయిన్ని కూడా. బట్ మర్డర్ ఈజ్ మర్డర్. తప్పకుండా నువ్వు ఒక వ్యక్తిని చంపడం అనేది చిన్న విషయం కాదు కదా. నువ్వు ఎలా చంపుతావు అంటే నీకు నచ్చకపోతే కనుక నీ పేరెంటింగ్ తప్పు వల్ల నువ్వు సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోకపోవడం వల్ల రిలేషన్షిప్ నువ్వు దాన్ని ఆ పిల్లవాడిని చంపే హక్కు నీకు ఎట్లా వస్తుంది? తప్పు కదా అది. సో అది ముందు మాట్లాడుతున్నప్పుడు ఇతను చాలా కేర్లెస్గా క్యాజువల్గా మాట్లాడుతున్నాడు. తర్వాత కొంచెం అంటే అతనికి ఏదో అది ఇది మేనేజ్ చేసుకోవచ్చు అనే టైప్లో ఉంటే కొంచెం కఠినంగా మాట్లాడటం మొదలెట్టాం. అంటే కొట్టమేం చేయలేదు, అట్లా లేదు. కానీ బట్ అతన్ని న్యాచురల్గా కొంత అతనికి ఇచ్చే గౌరవాన్ని తగ్గించి మాట్లాడటం అది చెప్పినప్పుడు దెన్ ఈ స్టార్టెడ్ కమింగ్ టు దిస్ థింగ్. ఒక అరగంట దీని తర్వాత దెన్ ఏడవటం మొదలెట్టి దెన్ కొంత అతనిలో వచ్చింది. వన్స్ ఆ బ్రేక్ డౌన్ వచ్చినప్పుడు మనం ఇమోషనల్ బ్రేక్ డౌన్ వి థింక్ దట్ అతనిలో హీల్ కమ్ అవుట్ అనమాట. న్యాచురల్ బయటకు వస్తాం. హీ స్టార్టెడ్ ఒక కాన్వర్జేషన్ పెట్టి డీప్గా మాట్లాడుతున్నప్పుడు మొత్తం అంతా బయటికి కొన్ని విషయాలు చెప్పడం మొదలెట్టాడు. చెప్తూ అతనితో మనం వీ హ్యాడ్ ఏ టోటల్ లాంగ్ కాన్వర్జేషన్ అనమాట. చేసినప్పుడు నేను ఆ ఇంట్రాగేషన్ టీం అంతా కూడా కూర్చొని ఈరోజు బ్యూటిఫుల్ మాకు కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఒక కేసు వచ్చినప్పుడు దాంట్లో కూడా మేము కూడా చాలా నేర్చుకుంటాం. సో ఆయనలో పరివర్తన వచ్చిందంటారు. పరివర్తన వస్తే నేను అనలేను కానీ తప్పకుండా చంపాను అనేది వచ్చింది. అది తప్పకుండా ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అందుకో ఇంకా తర్వాత అతనే సూసైడ్ చేసుకున్నాడు. ఎప్పుడైతే కొన్ని రోజుల తర్వాత అతను కేసులో అరెస్ట్ అయ్యి మళ్ళీ వచ్చిన తర్వాత కేసు ఎప్పుడైతే టైట్ అయిందో అతని చిందర అంటే ఒక వ్యక్తి అతను డబ్బు సంపాదించడం కానీ ఎలా హ్యాండిల్ చేసుకోవాలో రిలేషన్షిప్ అనేది తెలియలేదండి మారుతిరావుకి. సో అతను అది ఒక మళ్ళీ సెపరేట్ ఇది. మనం డబ్బు సంపాదనే తెలివి అనుకుంటే చాలా పొరపాటు. సో తెలివి అనేది రకరకాలుగా ఉంటుంది. తెలివి డబ్బు సమానం అనేది మనం అదే ఒక దాన్ని మనం బెంచ్ మార్క్గా పెట్టుకొని ఇదే తెలివి అనుకుంటే అంతకన్నా ఇక తెలివి తక్కువ పని ఇంకోటి ఉండదు. తెలివికి చాలా రకాలు ఉంటాయి. నువ్వు హౌ యూ హ్యాండిల్ యువర్ రిలేషన్షిప్స్, నువ్వు ఎవరెవరితో ఎలా ఉంటావు, లేకపోతే నువ్వు ఇది కూడా ఒకటి ఆస్పెక్ట్. సపోజ్ నువ్వు సొసైటీలో ఎలా సర్వే అవుతున్నావు, అన్నింటినీ కూడా కలిపి సమిష్టిగా అదే నీ మెచ్యూరిటీ లెవెల్.